వైన్ షాపులో మందు కొనుక్కొని ఫోన్పే ద్వారా చేసిన చెల్లింపు సంచలనం కలిగించిన హత్య కేసులో ఆధారమైంది. పోలీస్ శాఖలో పనిచేస్తూ పగడ్బందీగా హత్యకు ప్లాన్ చేసిన ఎవరీ క్రైమ్ కమిట్ ఏ మిస్టేక్ అన్న మాటను నిజం చేస్తూ చట్టానికి దొరికిపోయాడు. అతనికి సహకరించిన స్నేహితుడు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. సంచలనం కలిగించిన చీమకుర్తికి చెందిన న్యాయవాది శ్రీరామ్ హరిప్రసాద్ హత్య కేసులో సొంత బంధువు, అతని స్నేహితుడు నిందితులుగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. న్యాయవాది శ్రీరామ్ హరిప్రసాద్ భార్య నిందితుల్లో ఒకరైన పోలీసు భార్య అక్క చెల్లెళ్ల బిడ్డలు. ఈ నేపథ్యంలో తన భర్త న్యాయవాది హరిప్రసాద్ తరచూ మద్యం సేవించి హింసిస్తున్నాడని తన సోదరికి బావకు చెప్పడంతో న్యాయవాదిని అంతమొందించాలని బావ అయిన పోలీసు ఉద్యోగి పక్కా ప్లాన్తో హరిప్రసాద్కు ఫోన్ చేసి నరసరావుపేటలో పార్టీ ఇస్తానని పిలిచినట్లు భావిస్తున్నారు. చిలకలూరిపేట నుండి నరసరావుపేటకు వెళ్లే దారిలో ఎడవల్లి వద్ద నిర్జన ప్రదేశంలో పూర్తిగా మద్యం సేవించి బండరాయితో మోది హరిప్రసాద్ను హత్య చేసినట్లు భావిస్తున్నారు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు బండరాయి మొత్తానికి రక్తం అంటించి మృతునిపై అతని స్కూటర్ను పడవేసి వెళ్లిపోయినట్లు అంటున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు తలపై బలమైన గాయం, మృతుడు ప్రయాణించే మార్గంలో సీసీ కెమెరాల్లో నమోదైన వివరాలను సేకరించి మృతుని వాహనాన్ని అనుసరించిన వాహనం నంబర్ను గుర్తించి సదరు వాహన యజమాని నరసరావుపేట పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న వ్యక్తిగా నిర్ధారించుకొని మందు కొనుగోలు చేసిన షాపు వద్ద పేమెంట్ చేసిన వివరాలు సేకరించి నిందితులు ఇద్దరిని తమ ఆధీనంలోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి విచారణ అనంతరం నిందితులను మీడియా ముందు హాజరుపరుస్తారని భావిస్తున్నారు.